జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి మొన్న మేము గొల్లపల్లి శ్రీ రఘునాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి వెళ్ళామండి. గొల్లపల్లి అక్కడ భజన కార్యక్రమం కూడా నిర్వహించాము. చాలా ఎంతో వైభవంగా, కలియుగ వైకుంఠంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎంత కన్నుల విందుగా ఉందంటే ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవం అంత బాగుంది ఫ్రెండ్స్. మీరందరూ కూడా వచ్చే సంవత్సరమైనా భద్రాచలంలో తలంబ్రాలు 3వ రోజున గొల్లపల్లి రఘునాథ స్వామి వారి గుడికి వస్తాయండి. ఆ తలంబ్రాలతో గొల్లపల్లిలో రఘునాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. మొన్న నైటు వెళ్తే ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే, బుధవారం నైటు అంత బాగుంది, అంత చక్కగా ఉంది ఫ్రెండ్స్. మరి అదే 3 బ్యాచ్లు కోలాటం మేము భజన కార్యక్రమం గుళ్ళో, స్వామివారి గుళ్ళో నిర్వహించాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. కలియుగ వైకుంఠం లాగా ఉంది, స్వర్గం దిగి వచ్చినట్టుంది. వచ్చే సంవత్సరమైనా మీరందరూ కూడా ఈ మాట గుర్తుంచుకొని అవకాశం ఉంటే మట్టికి గొల్లపల్లిలో శ్రీరామనవమి జరిగిన 3వ రోజున గొల్లపల్లిలో శ్రీ రఘునాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని మీ కన్నులారా తిలకించి, అలాగే స్వామివారి అన్నప్రసాదం దాదాపుగా 20,000 మంది తిన్నారండి. 20,000 మంది తిన్నారు అన్నప్రసాదం. 20,000 మంది. చాలా చాలా బాగున్నాయి. మరి అందరూ కూడా ఒకసారి మరి వచ్చే సంవత్సరం అయినా మీరు అందరూ కూడా స్వామివారిని దర్శించి మరి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి మరి రఘునాథ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన కోరుతున్నాం ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి. అలాగే మీరందరూ కూడా మరీ గుర్తుంచుకొని వచ్చే సంవత్సరమైన శ్రీరాముకి గొల్లపల్లి కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి మరి మీరందరూ కూడా బాగుండాలి. అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ప్రపంచం బాగుండాలని మనము, అలాగే రైతు బాగుండాలి. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హాయ్.